మనం చూసినటువంటి గ్రంథం ఏంటంటే చేతి రాతతో రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథం. చాలా మంది దగ్గర ముద్రించబడినటువంటి బైబిల్ ఉంది, అది అందరి దగ్గర ఉంది. కానీ ఈ బైబిల్, ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రంథాన్ని చేతి రాతతో దైవజనురాలు ధనలక్ష్మి గారు అమ్మగారు రాయటం జరిగింది. ఒకసారి ఈ గ్రంథాన్ని మీరు చూడటం అనేది నిజంగా నేను చాలా సంవత్సరాలుగా ఈ గ్రంథాన్ని చూడాలని ఆశ కలిగి ఉన్నాను. కానీ ఈ రాత్రి అనుకోని రీతిగా దేవుడు చూసే అవకాశం నాకు ఇచ్చారు. చూడటమే కాదు, ఈ గొప్ప గ్రంథాన్ని పట్టుకోవడానికి, చదవడానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. నిజంగా ఈ రోజున దేవుని యొక్క జీవ గ్రంథాన్ని, ప్రింటెడ్ బైబిల్ని పట్టుకుని చదవడానికి సోమరులుగా ఉండేటువంటి కాలంలో నేను ఆ మాట అంటున్నందుకు క్షమించండి, ఎవరిని అనాలని కాదు. కానీ వాస్తవాన్ని మాట్లాడితే నిజంగా బైబిల్ విషయంగా మనం చాలా సోమర్థనంలో ఉన్నాం. కానీ అలాంటి స్థితిలో అమ్మగారు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించి పరిశుద్ధ గ్రంథం అంతటినీ కూడా చాలా స్పష్టంగా ఆది కాండము 1వ అధ్యాయం మొదలుపెట్టి ప్రకటన గ్రంథము ఆఖరి గ్రంథం వరకు కూడా స్పష్టంగా రాయడం జరిగింది. ఈ బైబిల్ ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ఆ ప్రింటెడ్ బైబిల్ పక్కన పెట్టుకుని ఈ బైబిల్ పక్కన పెట్టుకుంటే ప్రింటెడ్ బైబిల్లో ఈ పేజ్ లో ఏది ఉందో అదే ఈ పేజ్ లో ఇక్కడ రిటర్న్ రాత కూడా రాయబడింది. కాబట్టి ఎంతో ప్రయాసపడి దైవజనులు రాయడం జరిగింది. ఇలాంటి గ్రంథాన్ని మనం చూసినప్పుడు వాటి జ్ఞాపకం చేసుకుందాం. ఇలా రాయటం అనేది గొప్ప కృప, దేవుని కృప, దైవజనురాలు అమ్మగారికి ఉన్నటువంటి ఆసక్తి. అయితే కనీసం ఒకవేళ రాయలేకపోవచ్చు, మీరు కనీసం దేవుడిచ్చిన వాక్యాన్ని చదువుదాం, ధ్యానం చేద్దాం. ఆమేన్. కాబట్టి ఈ రీతిగా రాయటం అనేది దేవుడిచ్చిన ఉన్నతమైన కృప. ఇంత గొప్ప గ్రంథం, ఒకసారి గ్రంథం అంతటిని మీరు చూడండి, చూస్తే చాలా. ఎందుకంటే ఒకసారి చూద్దాం, ఇంత అన్ని అసలు బైబిల్లో అన్ని పుస్తకాలు, ఇర్మియా, విలాప వాక్యాలు, యెహెజ్కేలు, తర్వాత ప్రవక్తల గ్రంథాలు, తర్వాత సువార్తలు, మత్తయి సువార్త, లూకా సువార్త, ఈ రీతిగా బైబిల్ గ్రంథం అంతా కూడా చాలా చక్కగా దైవజనులు రాయటం జరిగింది అమ్మగారు. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈరోజు చాలా సంతోషం అమ్మా. ఆమేన్. కాదు కదా, అంతగా నేను దేవుని ప్రత్యక్షలు చూశాను కాబట్టి ఎప్పుడు ఆయనతో గడపాలన్న ఆశతో. అమ్మ, ఒక చిన్న ప్రశ్న అడుగుతాను ఈ రాత్రి. ఏంటంటే దేవుని యొక్క వాక్యం బైబిల్ ఉంది, చదువుకుంటే సరిపోతుంది కదా, అసలు రాయాలనేటువంటి ఆసక్తి, ప్రేరణ మీకు ఎందుకు కలిగింది? నాకు వచ్చిన శ్రమల్లో నేను ఆ శ్రమను మర్చిపోవడానికి, దేవుడితో గడపాలి అంటే చదువుతా ఎంతసేపు రాయాలనే తలంపు వచ్చింది అనమాట. అది రెండోది, ఇంకా దేవుడి ఇంకా విషయాలు తెలుసుకోవాలంటే, ఇంకా మూలను ఏముందో తెలుసుకోవాలంటే అట్లా విపులంగా రాస్తా ఉంటే ఇంకా అర్థమవుతుంది, ఇంకా ఏంటో తెలుసుకోవాలన్న తపనతో. అయ్యా, వాళ్ళ దేవుడి దయతో ఆయన ఎంత గొప్ప దేవుడు, సైన్స్, చరిత్ర అన్ని ఆధారాలుగా ఆయన గొప్ప దేవుడిని చెప్పగలిగినటువంటి కృపను దేవుడు నాకు ఇచ్చాడు. చూడండి, చదవటం అంటే సాధారణంగా చదవటం, రాస్తూ చదవటం అనేది 10 సార్లు చదవటం సమానం అంటారు చాలా మంది. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యంతో గడపాలనేటువంటి ఒక ఆసక్తి తల్లిని వాక్యం రాస్తూ దేవునితో సమయాన్ని గడిపి అనేక విషయాలు నేర్చుకోవాలని దేవుని యొక్క వాక్యం ద్వారా తల్లి ప్రేరేపించబడ్డారు. కాబట్టి మనం కూడా చదువుతాం. ఇంకో ప్రశ్న, బైబిల్ గ్రంథం అంతటిని ఎన్నిసార్లు మీరు రాశారు? నేను 3 సార్లు బైబిల్ గ్రంథం అంతటిని చూడండి, ఇది మొదటి గ్రంథం కాదు, మొత్తం 3 సార్లు రాసా, 4వసారి రాస్తున్నా. అచ్చగా పాత నిబంధనలు, క్రొత్త నిబంధనలు 2 రాశాను. చూడండి, ఇప్పటికి 3 సార్లు పూర్తిగా రాయడం జరిగింది. ప్రస్తుతానికి 4వసారి రాస్తున్నారు. ఒకసారి రాస్తున్నటువంటి బైబిల్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఒకసారి చూడండి, మత్తయి సువార్త, ఇదిగోండి ఇక్కడ చక్కగా ప్రస్తుతానికి చక్కగా తెలుగులో నిర్గమాకాండం రాస్తున్నారు. కాబట్టి 4 సార్లు, 3 సార్లు సంపూర్ణంగా రాశారు, 4వసారి రాస్తున్నారు. అలాగే క్రొత్త నిబంధన గ్రంథాన్ని అయితే ఇప్పటికి 2 సార్లు రాశారు. మొదటిగా రాసిన గ్రంథాన్ని కాబట్టి ఈ రకంగా దేవుని కృప, ఆమేన్, బిడ్డలకు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. క్రొత్త నిబంధన గ్రంథాన్ని అయితే ఒక 1 నెల రోజుల్లో రాశారు. ఆమేన్. కాబట్టి ఒక సవాల్గా తీసుకుందాం, దేవుడిచ్చిన జీవ గ్రంథాన్ని ఏదో ఒక సాధారణమైన గ్రంథంగా ఒక 200 పెట్టి 500 పెట్టుకొని నాకు బైబిల్ ఉంది అనిపించుకోవడం కంటే
2000 పెట్టుకున్నా 2000 పెట్టి కొన్నా నేను చెప్పగలను. అంతకంటే విలువైన గ్రంథం, ఎందుకంటే స్వహస్తాలతో రాయబడింది. ఆమె ఒకసారి ఈ గ్రంథాన్ని మీరు చూడాలని ఆసక్తి కలిగి ఉన్నారని అనుకుంటున్నాను. తల్లి అమ్మగారు కూచిపూడి అది కాదు, కృష్ణా జిల్లా, మనందరూ తెలుసు కూచిపూడి భరతనాట్యం అని చెప్తుంటారు. ఆ గ్రామంలో కూచిపూడి కళాక్షేత్రం దగ్గరలో బేతేలు ప్రార్థనా సహవాసం, మా సహవాసంలో అమ్మగారు సేవ చేస్తున్నారు. అలాంటి దైవజనాలు చూడటం ఇది ఆత్మకాలం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. దేవుని స్తుతిస్తున్నాను. అమ్మగారికి వందనాలు. అలాగే మా బేతేలు సహవాసం దైవజనులు రెవరెండ్ డాక్టర్ చాటి దాసమయ్య గారి మందిరంలో తల్లి పరిచయం చేస్తున్నారు. దైవజనులు ఆశపడ్డారు ఈ మందిరం విషయంగా. ఆ స్థలంలో ఈ రోజున దైవజనులు నిలబడి పరిచయం చేస్తున్నారు. ఆమె అందరికి వందనాలు.